అగాధంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే సామాన్యులు బాధితులకు ఉన్నంతలో ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం తొలి 100 రోజుల్లో గట్టి ప్రయత్నం చేసింది. ఎన్డీఏ కూటమి భాగస్వామిగా కేంద్రంలో పొందిన పలుకుబడితో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించడం ద్వారా రాజధాని వంటి కొన్ని కీలక కార్యక్రమాలు పూర్తి కాగలవన్న నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కలిగించగలిగింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు కళ్లెం వేసి ప్రజలు శాంతిని ఆస్వాదించే వాతావరణాన్ని కలిగించడంలో కూడా ప్రభుత్వం విజయం సాధించింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం నేటికి 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంటోంది. 100 రోజుల కాలం స్వల్ప వ్యవధి అయినా కూటమి ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం పేదల పింఛన్లు 1000 పెంచడానికి 5 ఏళ్లు సమయం తీసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఆ పింఛన్లను ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 చేశారు. పైగా 3 నెలల బకాయి కలిపి పేదలకు 7000 ఒకేసారి ఇచ్చారు. ఆ వర్గాల వారికి ఇంత డబ్బు చేతికి అందడం ఇదే ప్రథమం. ఈ పింఛన్లను కూడా ప్రతి నెల మొదటి తేదీనే పేదల చేతికి ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా కాలం తర్వాత మొదటి తేదీనే జీతాలు అందడం మొదలైంది. ఇక అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం సామాన్య ప్రజల్లో హర్షాతిరేకాలు నింపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రతిష్టాత్మక అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఊపిరిపోయగలిగింది. అలాగే విజయవాడ వరదల్లో చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు గట్టి ఆసరాగా నిలిచింది. సంక్షోభాల్లో రెట్టింపు శక్తితో పనిచేసే చంద్రబాబు ఈ వరదల్లో సర్వం తానై పనిచేశారు. ఇక 10 రోజులు బస్సులోనే పడుకొని పనిచేసి ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు శ్రమ రాష్ట్రం లోపల, బయట అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందింది. సీఎం చంద్రబాబు విజన్ సూపర్. ఇక ఆయన ఆలోచనలు దశాబ్దం ముందుంటాయి. 2047 నాటికి ఏపీ నెంబర్ 1 గా ఉండాలి అన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆయన ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కూటమి పార్టీల సమావేశంలో పవన్ ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి అన్నారు. ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది 3 విభిన్నమైన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అన్నారు. పార్టీలు వేరైనా ఆత్మ ఒక్కటే. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు 3గా కనిపించినా గుండె చప్పుడు మాత్రం ఒకటే అన్నారు. సీఎం చంద్రబాబు ఓపిక చూసి ఆశ్చర్యమేస్తోంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ఆయన మనసు, మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారుల్లో మందకొడితనం వచ్చింది. వారిలో చలనం తీసుకురావడానికే చంద్రబాబు వరద నీటిలో నడిచారు. అన్ని స్థానిక సంస్థల్లో మొత్తం వైసీపీ వాళ్లే ఉన్నారు. విజయవాడ మేయర్ ఆ సమయంలో ఏమైపోయారు అని ప్రశ్నించారు. ఇక వైసీపీకి బాధ్యత లేదని, ఎంతసేపటికి విమర్శించడమే వారి పని అన్నారు. వరదల సమయంలో అధినేత ఎలా ఉండాలో చంద్రబాబు చూపించారు అని, దాని ద్వారా తాము స్ఫూర్తి పొందామని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, నూతన మద్యం పాలసీ, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు అమలుపై కేంద్రానికి సిఫార్సు చేయడం వంటి కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి కొల్లు పార్థసారథి వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అన్ని పథకాలు సక్రమంగా అమలు జరిగాయని గత ప్రభుత్వం చెప్పుకొచ్చింది అని, వాస్తవానికి వీరికి గత ఆగస్టుతోనే పదవీకాలం ముగిసినా వీరిని కొనసాగించడంపై ప్రభుత్వం మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక మరోవైపు కొత్త లిక్కర్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 100 రూపాయల లోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలకు మద్యం ఆర్థిక భారంగా మారకూడదు అనే ఉద్దేశంతో చీప్ లిక్కర్ను చౌకగా అందించాలని, నాసిరకం బ్రాండ్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ధరలపై అధ్యయనం చేసి అక్కడి ధరల ఆధారంగా ఇక్కడ సగటు ధర పెట్టాలి అని భావించింది. 99 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే వరద సహాయంపై ప్రకటించిన ప్యాకేజీకి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సైతం సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. రాజకీయంగా కునారిల్లుతున్న వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలతో సహా పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంతు. బుధవారం ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. విలువలు లేని, ఆత్మాభిమానానికి అవకాశం లేని వైసీపీలో కొనసాగలేకపోతున్నాను అని ఆయన ప్రకటించారు.
ఇక జగన్ చాలా తప్పులు చేశాడు, ఇప్పటికీ మారలేదు అని బాలినేని వ్యాఖ్యానించారు. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బాలినేని వాళ్ల భేటీ కాబోతున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. మాజీ సీఎం రోషయ్య మంత్రివర్గంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న బాలినేని వైసీపీ ఆవిర్భావంతో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఒక్కొక్కరిగా ఉన్నారు. ఇక జగన్ కు వరుసగా బాబాయ్ అయిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి బాలినేని బావమరిది. దగ్గరి బంధుత్వం కావడంతో జగన్ తో అవినాభావ సంబంధాలతో చాలా కాలం ఆ పార్టీలో పనిచేశారు. జగన్ ప్రభుత్వంలో తొలి మంత్రివర్గంలో స్థానం పొందారు. తర్వాతి విస్తరణలో ఆయన్ను జగన్ తప్పించారు. ఇక దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన బాలినేని పలు ప్రయత్నాలతో జగన్ సర్దుబాటు చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి అనేక సందర్భాల్లో జగన్ రాజకీయ పాలనా నిర్ణయాల పట్ల అసంతృప్తిని బాలినేని వెలిబుచ్చుతూ వచ్చారు. అయితే వైసీపీని వీడాలని నిర్ణయానికి వచ్చిన బాలినేని వారి ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన బుధవారం తన రాజీనామాను జగన్ కు మెయిల్ ద్వారా పంపారు. మంగళవారం ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో భేటీ అయినట్లు తెలిసిందే. ఆయనతో జరిగిన చర్చలు ఫలించడం, బుధవారం పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వైసీపీకి రాజీనామాను బాలినేని ప్రకటించారు. జనసేనాని కలిసేందుకు హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రికి విజయవాడ చేరారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద 8 రోజులుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. 50 మందికి పైగా సిబ్బంది, అధికారులు, నిపుణులు కలిసికట్టుగా చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆనందం వెల్లివిరిసింది. బ్యారేజీ గేట్లను బద్దలు కొట్టే కుట్రతో పంపిన అతి భారీ పడవను అతి కష్టం మీద బయటకు తీశారు. ఇక ఈ నెల 10న ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ఆపరేషన్ చేపట్టగా 8 రోజుల శ్రమ తర్వాత 40 టన్నుల భారీ బోటును బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను బయటకు తీసేందుకు గత 7 రోజులుగా ఇంజనీర్లు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా బోట్ల తొలగింపు ప్రక్రియలో ఇంజనీర్లు సక్సెస్ సాధించారు. ఇక 2 పడవలు ఇనుప గడ్డర్లతో అనుసంధానించి వాటికి అదనంగా మరో 2 భారీ పడవలతో బోటును బయటకు లాగారు. భారీ పడవలతో లాగడంతో మొదట 30 మీటర్ల మేర ముందుకు కదిలింది. అనంతరం బ్యారేజీ గేట్ నుంచి 1/2 కిలోమీటర్ మేర నదిలోకి లాక్కు వెళ్లారు. అక్కడి నుంచి ఇంజనీర్లు, అధికారులు బోటును ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రక్రియలో తొలుత పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకులేపారు. ఇక నీట మునిగిన పడవను పైకి తీసుకొచ్చారు. నది అడుగు నుంచి 10 అడుగుల పైకి తీసుకొచ్చి బ్యారేజీ గేట్ నుంచి ఒడ్డుకు చేర్చారు. ఇక ఇసుక, నీరు బోట్లోకి చేరడంతో 100 టన్నులకు బోటు బరువు పెరిగింది. ఇక బోటు బరువు భారీగా ఉండడంతో సరికొత్త విధానం అమలు చేసిన అధికారులు 2 బోట్లకు అదనంగా మరో 2 బోట్లను అనుసంధానించారు. ఇక ఈ విధంగా పడవను లాగుతూ ఒడ్డుకు తేవడంలో అధికారులు విజయవంతమయ్యారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీడీపీ మాజీ చైర్మన్, ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, ఇక వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమన్నారు. మనిషి పుట్టిన వారెవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి ఆరోపణలు చేయరు అని మండిపడ్డారు. భక్తుల విశ్వాసాన్ని బలపర్చేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ ఎక్స్ వేదికగా వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. ఇక టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి చేసిన ట్వీట్ కు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పింది అదేనని, మనిషి పుట్టుకున్న వాళ్లు ఎవరూ ఇలాంటి పనులు చెయ్యరు, కానీ మీరు చేశారు అనేది సీఎం ఆవేదన, బాధ అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. మీరు తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నారో, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో, కలియుగ వైకుంఠాన్ని ఎంత అపవిత్రం చేశారో ఏ ఒక్క హిందూ భక్తుడు మర్చిపోలేదు, మర్చిపోరు కూడా అని సోమిరెడ్డి అన్నారు. మీరు చేసిన పాపాలకు శిక్షే నిన్నటి ప్రజాగ్రహం. ఆ దేవుని సన్నిధికి వచ్చే నైతిక అర్హత కూడా మీరు కోల్పోయారు అనేది ముందు తెలుసుకోండి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితో పలికారు. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సిఆర్షెడ్ నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి బీచ్లో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని జీవీఎంసీ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. నిర్మాణాలు కూల్చివేయకుండా ఎలాంటి ఉత్తర్వులు చర్యలేవి ఆపాల్సిన అవసరం లేదని, ఏ రాజకీయ జోక్యంతోనూ చర్యలను ఆపవద్దని తేల్చి చెప్పింది. కోర్టు ముందుంచిన ఫోటోలను పరిశీలిస్తే బీచ్లోనే నిర్మాణాలు జరిపినట్లు అర్థమవుతుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులతోనే సిఆర్జెడ్ 2 ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టామన్న పిటిషనర్ వాదనను ఆమోదించలేము అని పేర్కొంది. కూల్చివేతలపై స్టే విధించాలి అన్న
వినతిని తిరస్కరించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని జీవీఎంసీని ఆదేశించింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. భీమినిపాడులోని సిఆర్జెట్-1 ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ జనసేన కార్పొరేటర్ PLVN మూర్తి యాదవ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం సముద్రానికి అతి సమీపంలో జరుగుతున్న శాశ్వత నిర్మాణాలు తక్షణం నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలపై తీసుకుంటున్న చర్యలను ఆపాల్సిన అవసరం లేదని జీవీఎంసీ అధికారులు తేల్చి చెప్పింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలకు పక్కా గృహాల నిర్మాణానికి ఇచ్చిన నిధులను అప్పట్లో వైసీపీ నేతలు దోచివేశారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడికి చెందిన రాకెట్ నిర్మాణ సంస్థ చెప్పిన పనుల కన్నా నిధులు ఎక్కువ తీసుకుంది. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా భారతీయ సిమెంట్ కొనుగోలు చేసి జగన్ సతీమణికి అప్పట్లో దోపిడీలో వాటా ఇచ్చింది. పెద్ద మేస్త్రి కట్టుబడి పేరిట దందా సాగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో పక్కా ఇళ్ల నిర్మాణంలో జరిగిన భారీ దోపిడీ పర్వం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రతి పేదోడికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగనన్న కాలనీల పేరుతో సెంటు స్థలం ఇచ్చేందుకు భూసేకరణలో భారీ దోపిడీకి తెరతీసింది. రైతులకు భూ యజమానులకు ఇచ్చింది తక్కువ, వైసీపీ నేతలకు దోచిపెట్టిందే ఎక్కువ. నిజానికి పేదల ఇళ్ల కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అప్పట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన PMAY కింద 1.5 లక్షలు మంజూరు చేసింది. ఇక ఆ నిధులు చాలకపోవడంతో ఉపాధి నిధుల నుంచి మరో 30,000 చేర్చి పేదోడి ఇంటి నిర్మాణానికి 1,80,000 ఇచ్చింది. ఇళ్ల నిర్మాణానికి జగన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా తమ ప్రభుత్వమే లక్షలాది ఇళ్లు నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. ఇందులోనూ సొమ్ములు కొట్టేసుకుందుకు ఎత్తుగడ వేసిన వైసీపీ నేతలు అరకొర నిర్మాణాలు చేపట్టి అడ్డుగలుగొద్దే చేశారు. సినీ నటి కాదంబరి జత్వానీ నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను, అందులో ఉన్న డేటాను యథాతథంగా భద్రపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఉపకరణాలను భద్రపరచాలని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని జేత్వానీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను సమాధానం ఇవ్వాలని పిటిషనర్ విద్యాసాగర్ కు ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు జేత్వానీకి వెసులుబాటు కల్పించింది. సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తదుపరి విచారణ వరకు జేత్వానీకి వెనక్కి ఇవ్వబోమని పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ చెబుతున్నారని గుర్తు చేసింది. కౌంటర్ వేసేందుకు పోలీసులకు సమయం ఇస్తూ విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇక జత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసు విషయంలో పోలీసులు ఆధారాలుగా సేకరించి సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు వెనక్కి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జత్వానీ తరపు న్యాయవాదులు వాసిరెడ్డి, ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ పోలీసులు సీజ్ చేసిన వస్తువులను తిరిగి తీసుకునే అధికారం తమకు ఉంది అన్నారు. పిటిషనర్ ఆరోపణల్లో అర్థం లేదు అన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇక ముంబై నటి జత్వానీ కేసులో 3 IPSల సస్పెన్షన్ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతుంది అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ జరిపామని ఇకపై డీటెయిల్డ్ గా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇక ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉన్నవారిపై అభియోగాలు వచ్చినప్పుడు పాటించాల్సిన నిబంధనల మేరకే విచారిస్తున్నాము అని ఆయన తెలియజేశారు. ఏపీలోని గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో జవసత్వాలు నింపుతోంది. పంచాయతీలను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో వాటి నిధులను నేరుగా వాడేసింది. పంచాయతీల ఖాతాలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. దీనికి తోడు ఎక్కడైనా పనులు చేసి CMFSలోని బిల్లులు పెడితే ఆర్థిక శాఖ డబ్బులు విడుదల చేసేది కాదు. ఇక ఇచ్చిన నిధులు సద్వినియోగం కాకపోవడంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను కేంద్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. దీంతో గతంలో రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అధికారులతో సంప్రదించి లైన్ క్లియర్ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ్ చొరవ తీసుకుని రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు త్వరగా తీసుకురావడానికి కృషి చేశారు. వీరి ప్రయత్నాలు ఫలించడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడతగా 989 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాలో నేరుగా జమ చేయనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా 63,656 చదరపు కిలోమీటర్ల మేర కొత్త వాల్ ను 990 కోట్లతో నిర్మించే బాధ్యతను మేఘా ఇంజనీరింగ్ కు అప్పగింతకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. జల వనరుల శాఖ జారీ చేసిన మెమోకు ఆమోదం తెలిపింది. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనుభవం కలిగిన జర్మన్ సంస్థ బావర్తో ఈ పనులు చేయించాల్సిందేనని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ షరతు పెట్టాయి. దీంతో వాల్ నిర్మాణాన్ని సబ్ కాంట్రాక్ట్ కింద బావర్కే మేఘా ఇవ్వనుంది. ఇక ఈ అంశంపై కేబినెట్ లో చర్చ జరిగింది. కేంద్ర జల సంఘం నిర్ణయం మేరకు కొత్తగా టెండర్లు పిలవకుండా ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ మరమ్మతు పనులు చేస్తున్న మేఘాకే స్టాండర్డ్ ఆఫ్ రేట్స్ మేరకు పనులు అప్పగించడం వల్ల ఒక సీజన్ నష్టపోకుండా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసే వీలుంది అని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నెల 7వ తేదీన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జారీ చేసిన మెమోను యథాతథంగా ఆమోదించింది. కొత్త వాల్ నిర్మాణ పనులు మేఘాకు అప్పగిస్తూనే 100 మీటర్ల లోతులో ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనుభవం కలిగి రాతి నేల తగిలేనంత వరకు లోతుల్లోకి వెళ్లి గోడ కట్టే బావర్ సంస్థ సహకారం తీసుకోవడం మంచిది అని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. కొత్త వాల్ను 1.5 మీటర్ల వెడల్పున నిర్మించాలి అని జల సంఘం స్పష్టం చేసింది. డయాఫ్రమ్ వాల్ తప్ప మిగతా పనులన్నీ మేఘా ఏస్ చేస్తుంది. వ్యవసాయం తర్వాత తెలంగాణలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలను మరింతగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి రాయితీ కల్పించడం నుంచి ఉత్పత్తులను విక్రయించుకునేందుకు అవసరమైన సహకారం అందించేదాకా ఈ ప్రోత్సాహం ఉండనుంది. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నూతన ఎంఎస్ఎంఈ విధానంలో వీటికి పరిష్కారాలు చూపిస్తూ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను వెల్లడించింది. 6 గ్యారంటీల రూపంలో వీటిని ప్రకటించింది. వీటిలో ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడం, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడం, ఇక పరిశ్రమలకు అవసరమయ్యే స్థలాలను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం, పరిశ్రమలకు ముడి సరుకును ప్రభుత్వమే సరఫరా చేయడం లాంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇక హైటెక్ సిటీ శిల్ప కళా వేదికలో జరిగిన కార్యక్రమంలో నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం ఎంఎస్ఎంఈ పాలసీని మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విధానాన్ని రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ పారిశ్రామిక విప్లవం దిశగా మరింత వేగంగా పయనిస్తుంది అని వివిధ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 3,000 కోట్ల రాయితీలను విడతల వారీగా విడుదల చేస్తాము అని ప్రకటించడంతో పాటు అనేక కొత్త ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించింది. మున్సిపాలిటీ అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టినందుకు 1 లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నల్లగొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి 4 వారాల్లో జమ చేసి ఆధారాలు సమర్పించాలని తెలిపింది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం నిర్మించి ఆ తర్వాత భవన క్రమబద్దీకరణ పథకం కింద క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు పెట్టుకోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అతి తక్కువ ధరకు భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. నల్లగొండ జిల్లాకు సంబంధించి నల్లగొండలోని సర్వే నంబర్ 1506లో కేటాయించిన ఎకరం భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా భవన నిర్మించారు. దీన్ని క్రమబద్దీకరించాలని దరఖాస్తు పెట్టుకోగా మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు జారీ చేశారు. కమిషనర్ నిర్ణయాన్ని, నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సంబంధిత అధికారులు అనుమతి పొందకుండా నిర్మించి తర్వాత క్రమబద్దీకరణకు దరఖాస్తు పెట్టుకోవడంపై ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి చెప్పగా చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. ఇకపై ప్రతి వారం బుధ, శుక్రవారాల్లో ఎవరైనా ఒక మంత్రి గాంధీభవన్లో పార్టీ కార్యకర్తలను అందుబాటులో ఉండనున్నారు. సదరు మంత్రి, కార్యకర్తలు, నేతల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. ఏ మంత్రి ఏ రోజున అందుబాటులో ఉండాలి అన్న అంశంపై షెడ్యూల్ రూపొందించాలని గాంధీభవన్ సిబ్బందికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. గాంధీభవన్లో కార్యకర్తలు, నేతలకు మంత్రి అందుబాటులో ఉండే విధంగా ఈ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది. ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలియజేశాయి. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయంతో పాటు గాంధీభవన్ ప్రాధాన్యతను పెంచేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న రోజునే వారంలో 2 రోజులు మంత్రులు గాంధీభవన్ కు రావాలని, నెలలో 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని సభాముఖంగా కోరారు.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో పసిపిల్లలు బాలింతల మరణంపై అధికార ప్రతిపక్షాల మధ్య బుధవారం మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఎక్స్లో ఘాటుగా బదులిచ్చారు. ఈ ఏడాదిలో 48 మంది పసిబిడ్డలు 14 మంది బాలింత తల్లులు మరణించారని, ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రులు ఇంత విషాదమా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? వ్యవస్థలు పనిచేస్తున్నాయా? పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా అని కేటీఆర్ ఎక్స్లో ప్రశ్నించారు. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటి? సీఎం ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇక పాలన గాలికి వదిలేసి విగ్రహ రాజకీయాలు చేస్తున్న సీఎంకి ఎవరైనా బాధ్యతను గుర్తు చేయాలి అని కోరారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి దామోదర రాజనరసింహ తీవ్రంగా స్పందించారు. గాంధీ ఆసుపత్రిపై బురద జల్లి రోగులు రాకుండా చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు లబ్ధి చేకూర్చాలని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. గాంధీ వంటి టెర్షియరీ కేర్ ఆసుపత్రులకు అత్యంత విషమ పరిస్థితులు ఉన్న రోగులే వస్తారని, వారిని కాపాడేందుకు చివరి నిమిషం వరకు వైద్యులు ప్రయత్నిస్తారని వివరించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు. దేశంలోని ఏ టెర్షియరీ కేర్ ఆసుపత్రుల్లోనైనా ఇలాంటి ఘటనలు ఉంటాయన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఇలా జరిగింది అంటూ కేటీఆర్ మరణాల సంఖ్యను భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న మరణాల వివరాలను విడుదల చేశారు. లైంగిక దాడి, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు అయిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఇష్యూతో డాన్సర్లకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సర్ అసోసియేషన్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరు జానీ గురించి మాట్లాడొద్దని హెచ్చరించింది. ఎవరైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డాన్సర్స్ అసోసియేషన్. ఇక ఈ మేరకు వాట్సాప్ గ్రూపులో ఆడియో పోస్ట్ చేసింది. మరోవైపు జానీ మాస్టర్ పై బాధితురాలు మహిళా కమిషన్ ఫిర్యాదు చేసింది. ఆయన భార్య కూడా తనను వేధింపులకు గురిచేసింది అని బాధితురాలు ఫిర్యాదులో పేరు తెలిపింది. ఇక దీనిపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. లైంగిక వేధింపులు అనేది ఒక పెద్ద సమస్య అని అన్నారు. మహిళలు బయటికి వచ్చి చెప్పుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు అని అన్నారు. జానీ మాస్టర్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగికంగా వేధించారని, బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. మహిళలతో ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా వదిలే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడబోతోంది. నెలలో 300 యూనిట్లకు మించి విద్యుత్ను వినియోగించుకున్న వారికి ఛార్జీలు వర్తించనున్నాయి. ప్రస్తుతం గృహ కనెక్షన్లు లోడ్ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలో వాట్ లోడ్కు ₹10 చొప్పున ఫిక్స్డ్ ఛార్జీలు విధిస్తున్నారు. దీంతో నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల కింద ₹30 భారం పడుతుంది. అయితే ఇకపై ఈ ఛార్జీలను కిలో వాట్కు ₹10 నుంచి ₹50 పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే నెల విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించిన వారికి ఫిక్స్డ్ ఛార్జీలు ₹150 పెరగనున్నాయి. ఎల్జీ కేటగిరీకి ఫిక్స్డ్ ఛార్జీలు మాత్రమే పెరగనుండగా హై టెన్షన్, హెచ్టీ కేటగిరీ వినియోగదారులకు మాత్రం విద్యుత్ బిల్లులు షాక్ కొట్టబోతున్నాయి. ఇక హెచ్టీ కేటగిరీలో అటు విద్యుత్ ఛార్జీలు, ఇటు ఫిక్స్డ్ ఛార్జీలు రెండూ పెరగబోతున్నాయి. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 1200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపునకు అనుమతి కోరుతూ దక్షిణ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు టీజీఎస్పీ డీసీఎల్, టీజీఎస్పీ డీసీఎల్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదించాయి. ఇందుకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి. దేశంలో ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. అనంతరం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలియజేశారు. ఇక ఉన్నత స్థాయి సమావేశాలు ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు చెబుతున్నారని తెలియజేశారు. జమిలీ ఎన్నికలను దేశాన్ని బలోపేతం చేసే అంశంగా వర్ణించారు. జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్డీఏ సర్కారు ఉవ్విళ్లూరుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జమిలీ ఎన్నికలు సాధ్యం కావని కొట్టిపారేస్తోంది. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆమోదం కోసం బిల్లు పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కీలక సన్నాహాలు చేస్తుండగా ఎలాగైనా దాన్ని వ్యతిరేకించి ఓడగొడతామని
సభలో బిల్లును అడ్డుకుంటామని హస్తం పార్టీ చెబుతోంది. అంతేకాకుండా జమిలీ ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. ఇక ఇదిలా ఉంటే ఎన్డీఏ సర్కార్ హయాంలోనే జమిలీ ఎన్నికలు అమలు చేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ ఒక అద్భుతమని అన్నారు. మరికొద్ది రోజుల్లో యుఎస్ పర్యటనకు రానున్న మోదీతో భేటీ అవుతానని అన్నారు. మిచిగాన్లోని ప్లింట్ నగరంలో భారత్ అమెరికా సంబంధాలపై మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 నుంచి 2021 మధ్య తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నానని, ఆ సమయంలో భారత్ అమెరికా సంబంధాలను ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు భారత ప్రధాని అమెరికాలో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా ఎన్క్లేవ్ ను తిరిగి ఆక్రమించవద్దని సూచించారు. అక్టోబర్ 71 హమాస్ ఉగ్రవాదుల మెరుపుదాడుల నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ యుద్ధంలో ఇప్పటికీ వరకు 40,000 మందికి మరణించారు. ఇక మరోవైపు ఇటీవల ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆయనకు కమలా హ్యారిస్ ఫోన్ చేసి పరామర్శించారు. భారత జట్టు ఏడాది మార్చిలో తమ చివరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఇప్పుడు 6 నెలల విరామం తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్ లో 2 టెస్టుల సిరీస్ లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో నేటి నుంచి తొలి టెస్టు జరగనుంది. ఇక రాబోయే 2.5 నెలల వ్యవధిలో టీమిండియా ఆడబోయే 10 టెస్టుల్లో ఇది మొదటిది. ఇక రోహిత్ శర్మ బృందం సత్తా చాటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత పొందేందుకు ఇది మంచి అవకాశం. మరోవైపు పాకిస్తాన్ లో జరిగిన తరహాలోనే బంగ్లాదేశ్ కూడా ఏ మూల సంచలనాన్ని ఆశిస్తోంది. ఇక భారత్ తుది జట్టు ఎంపికకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేదు. ఇంగ్లాండ్ పై ధర్మశాలలో టీమిండియా తమ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ జట్టులో 3 మార్పులతో ఈసారి టీం బరిలోకి దిగనుంది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడని కోహ్లీ జట్టులోకి వచ్చాడు. నాటి మ్యాచ్ ఆడిన పడిక్కల్ కోచ్ ఇప్పుడు చోటు లేదు. వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్ స్థానంలో రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ లో సర్ఫరాజ్ కు బదులుగా కేఎల్ రాహుల్ ఆడడం ఖాయమైంది.